నిమ్మకాయను కేవలం తినేందుకు, తాగేందుకు కాకుండా శుభ్రపరచడం, ఇతర అనేక రకాల వాటికి ఉపయోగించవచ్చు. నిమ్మకాయ రిఫ్రెష్ వాసన ప్రతి ఒక్కరికి ఇష్టమైనది. అందం నుంచి ఆరోగ్యం వరకు నిమ్మకాయ అన్ని రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు నిమ్మకాయను ముక్కలుగా చేసి మీ ఫ్రిడ్జ్ లో ఉంచితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తుంటాం. వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు దుర్వాసన సమస్య కొనసాగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఈ వాసన రిఫ్రిజిరేటర్ లో ఉంచిన ఆహార పదార్థాల్లో కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వాసన సమస్యను దూరంగా ఉంచడానికి సులభమైన మార్గం నిమ్మకాయను 2 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచడం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిడ్జ్ లోని దుర్వాసనను దూరం చేస్తుంది. గాలిని సహజంగా, తాజాగా, సువాసనగా ఉంచుతుంది. చాలా ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్ లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉంటాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం కుళ్ళిపోకుండా కాపాడి తాజాగా ఉంచుతాయి. అయితే రిఫ్రిజిరేటర్ లో ఉంచడానికి ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన నిమ్మకాయలను మాత్రమే ఉపయోగించండి. ఫ్రిడ్జ్ లో కొన్ని నిమ్మకాయలను ముక్కలుగా ఉంచడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏంటంటే ఇది ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి గాలిని సహజ సిద్ధంగా శుద్ధి చేస్తుంది. నిజానికి నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ లోని గాలిని తాజాగా ఉంచడమే కాకుండా ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని బ్యాక్టీరియా బారిన పడకుండా చేస్తుందన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి ఫ్రిడ్జ్ లో ఒక చిన్న నిమ్మకాయ ముక్క చేసి ఉంచడం ద్వారా బ్యాక్టీరియా సమస్య నుంచి, అదేవిధంగా దుర్వాసన సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.